హాయ్ వ్యూవర్స్, ఆఫ్టర్ లాంగ్ టైం ఇంకా లంచ్ కూడా చేయకుండా ఈ వీడియో ఇస్తూనే అరౌండ్ 3:30 దాటేసింది. మార్నింగ్ నుంచి దీని మీద స్టడీ చేస్తూ కూర్చున్నా. అన్నీ కూడా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి ముందైతే శివప్రసాద్ వీస్ మన 5th ఛానల్ ఉంది కదా, అందులో జగ్గేపేట చిల్లకల్లు దగ్గర వచ్చేసి ఏ రకంగా పాస్టర్ ప్రవీణ్ కింద పడినాడు, ఏ రకంగా అతన్ని లేపి పక్కన పెట్టారు, చాలా డీటెయిల్డ్గా వీడియోనే ఉంది. బిగ్ టీ వాళ్ళు తీసుకున్నారు, అది వాళ్ళ సౌజన్యంతో నేను పెట్టున్నాను. శివప్రసాద్ వీస్ ఛానల్, ఓకే, అది ఆల్రెడీ స్క్రీన్ షాట్లు కూడా పెట్టినాను చూడండి. అది మన దానిలో ఎందుకు ఇవ్వలేదంటే ఫస్ట్ అది వచ్చేసి 18+ అన్నట్టుగా ఇస్తాడు, అంటే తేడా వస్తే స్ట్రైక్ కూడా అవతల పడేస్తాడు. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ ఎంత అజాగ్రత్తగా ఉన్నాడంటే, మరలా చెప్తున్నాం కదా, అతను తాగాడని రిపోర్ట్స్ వచ్చాక మాట్లాడదాం. ఇంతకుముందు మాట్లాడినా సరే పక్కన పెట్టేద్దాం. అతను మనసు బాగాల, బాధలో ఉన్నాడు, ఓకేనా. అందుకు అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏకంగా లారీ వెనక టైర్ల కింద పడాల్సిన వాడు సీరియస్లీ జీసస్ అతను కాపాడాడు. దెన్ ఇంకా వాళ్ళు వచ్చారు, లేపారు, పక్కన పెట్టారు. అప్పుడైనా అతను బండి పక్కన పెట్టి, అతను వచ్చేసి చాలామంది క్రైస్తవులు మా దేవుడు అంటున్నారు కదా, అతన్ని లేదు మా సేవకుడు అంటున్నారు కదా, ఖచ్చితంగా అతను మంచి సర్కిల్ ఉంది, నో డౌట్. అందులో ఒక్కరికి ఫోన్ చేసిన చుట్టుపక్కల 2 వచ్చి ఆయన కాపాడాడు. లేదు అంబులెన్స్లో చెప్పినా సరిపోయేది, లేదు నేను సో అండ్ సో అని చెప్పినా సరే అక్కడ ఉన్నటువంటి అంబులెన్సో కారో ఎవరో ఒకరు హైదరాబాద్ తీసుకొచ్చేవారు, చేయలా. అగైన్ ఆ తర్వాత మరలా బయలుదేరాడు. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర వీడియో సర్వేమని పెట్టుకున్నాం. ఆ తర్వాత రామవరపడి దగ్గర మరలా యాక్సిడెంట్. ఆ తర్వాత ఇంక మరలా ఎక్కడ మన కొంతుమూరు దగ్గర అక్కడ. ఈ మధ్యలో వచ్చేసి హైదరాబాద్ ఎలిమినార్లో సవేరా వైన్స్, కోదాడలో వైన్స్, మరలా ఏలూరులో వైన్స్. ఇందులో కూడా మీరు అంటున్నట్టు అది ఆయన కాదు పక్కన పెడదాం, ఓకే. యాక్సిడెంట్ అయితే కనిపిస్తుందిగా, ఇదైతే ఖచ్చితంగా నమ్మాలిగా. ఇందులో అయితే ఇంకా ఏమీ తేడా అయితే లేదు కదా. రామవరపడి దగ్గర యాక్సిడెంట్ నిజం, ఇక్కడ నిజం. మీలో చాలామంది రామవరపడి ఎస్ఐ వచ్చేసి ముందు తాగాడని చెప్పారు, కౌన్సిల్ ఇచ్చి పంపించాడు అన్నారు. బట్ అతను వచ్చేసి ఇప్పుడు లేదు మేము ఏదో వడదెబ్బ తగిలింది, మత్తులో ఉన్నాడు, ఇబ్బందిగా ఉన్నాడు అనుకున్నామని అన్నాడు కదా. ఒక ఎస్ఐ విధుల్లో ఉన్నాడు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒక పర్సన్ యాక్సిడెంట్ అయింది, పక్కకు తీసుకొచ్చావు, అతను తాగున్నా కానీ నువ్వు అతన్ని పంపించావు అంటే ఫస్ట్ అతను జాబ్ పోయింది. సో అతను ఉద్యోగం కాపాడుకోవటానికి అతను తాగి ఉన్నాడా లేడని నాకు తెలియదు, నీరసంగా ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది లాజిక్ మీకు. అది ఇక 1 by 1 నేను పెడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో, నేను నైట్ కూడా పోస్ట్ పెట్టా కదా, వ్యవసాయానికి సంబంధించి. నేను జర్నలిజం కూడా వ్యవసాయంలాగా అనుకుంటే నేనేం చేస్తానంటే జరిగిన అన్నిటికి సంబంధించేసి ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది ఎవరికి చేరాలో అలా చేరవేస్తా. అంటే వ్యవసాయం అన్నప్పుడు ఒక పంటని వచ్చేసి దున్నేరు, విత్తనాలు నాటారు, దెన్ ఆ తర్వాత వచ్చేసి నీళ్లు పారించారు, ఎరువులు వేశారు, ఈలోపు మొక్కలు ఎదుగుతూ ఉన్నాయి, కలుపు వస్తే కలుపు తీసేశారు, మొక్కలకు వచ్చేసి పంట వచ్చింది, పంట వచ్చిన తర్వాత తీసిన తర్వాత అప్పుడు అది ఎవరికి చేరాలి ఏంటి ఆ లెక్కలు మొత్తం చెప్పేది నేను. ఈలో పంట వచ్చిందని అంటే సరే అని చెప్పేసి నేను దిగా క్షేత్రంలోకి. ఈలోపు ఏమైంది, కలుపు తెగుళ్ళు ఉన్నాయి, అవన్నీ కంటపడ్డాయి, కాలుగు పట్టేసుకోండి. ఇప్పుడు అవి తీయాల్సి వస్తుంది నేను. ఏంటది అంటే క్రైస్తవులకు సంబంధించి. మై డియర్ చంద్రబాబు సార్, మై డియర్ పవన్ కళ్యాణ్ సార్, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. వ్యవసాయంలో మనం కలుపు అన్నది పెరగనీయకూడదు. పంట చేతికి వస్తున్న మూమెంట్లో కలుపు ఉన్నప్పుడు, చెడపెడలు ఉన్నప్పుడు వాటిని ఊరుకోకూడదు. అలా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ ఫలాలు మీరు అందరికీ ఇద్దామని అనుకుంటున్నారు. ఇందులో క్రైస్తవుల ముసుగులో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎస్సీలుగా ఉంటూ క్రైస్తవులు అని చెప్పేసి బయటకు వచ్చే ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ఫలాలు పొందుతూ ఉన్నారు, అపాత్రదానం అవుతూ ఉంది. సో ముందు దానిని మీరు ఏరివేయండి. చాలా చోట్ల రెసిడెన్షియల్ ఏరియాలో అడ్డెద్దటంగా చర్చిలు పెట్టి భయంకరమైన సౌండ్లు పెట్టి చుట్టుపక్కల ఇబ్బంది కలిగిస్తుంది. అదేమంటే ఎస్సీ ఎస్టీ చట్టాలు. ఒక క్రైస్తవుడు ఎస్సీ ఎస్టీ చట్టానికి అసలు ఎలా అర్హుడవుతాడు? అతను బీసీ కదా. నిన్న కూడా మీరు ఎక్కడైతే రాజమండ్రిలో ఆ పోస్ట్ మార్టంకి సంబంధించినప్పుడు ఎంతమంది వచ్చారు, వారిలో కనీసం ఒక 100 మందిని అన్నా కానీ, అంత ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళే వచ్చినారు, 100 మందిని అన్నా కానీ మీరు గనక పట్టుకున్నట్టయితే ఏ రకంగా జస్ట్ విచారణ పర్పస్ అంతే. మీరు ఎవరు బాబు, మీ ఐడి కార్డులు ఏంటి బాబు, మీరు ఎందుకు వచ్చారు బాబు ఏంటని అడిగితే 100 మందిలో 99% మంది వారి దగ్గర ఉన్నటువంటి ఎస్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా రద్దు అయ్యేవి. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు బీసీ కింద వస్తారు. సో దయచేసి ఇప్పటికన్నా సరే మీరు అడుగు వేయండి.
ఎస్సీల ఓట్ల కోసం దయచేసి కకృతి పడద్దని సిన్సియర్ రిక్వెస్ట్ అండి. వాళ్ళలో మార్పు తీసుకురండి. నిజమైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీలలో హిందువులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికి వారికి సరైన రిజర్వేషన్ ఫలాలు అందక ఊరిలో వచ్చేసి అసమానతలు, అవమానం ఈ తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నిజమైనటువంటి ఎస్సీ ఫలాలు వారికి అందాలి, అది చెయ్యండి. నెక్స్ట్, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మంచి అటాచ్ చేస్తూ వచ్చాను కదా, ఏంటి అతని పేరు, ఏంటి, ఎర్రప్ప, మడిశెట్టి ఎర్రప్ప, సన్ ఆఫ్ కోటయ్య. అతను మేలేడేంటి తెలుసా, పాస్టర్ అజయ్ బాబు గారు. ఆ జాతకాలు చెప్పి అతను వేణు ఎవరో, అతను కానీ వేణుస్వామి అని పెట్టుకున్నట్టు, దూకుడు సినిమాలో బ్రహ్మానందం వచ్చి పద్మశ్రీ బ్రహ్మానందం అని పెట్టుకున్నట్టు ఇతను. ఇది ఒక స్ట్రాటజీ. హిందువులైనా క్రైస్తవులైనా ఏ మతస్థులైనా సరే వారికి అలియాస్ అన్నట్టు ఒక పేరు లాంటిది పెడతారు. దానిలో వచ్చేసి చాలా గౌరవార్థం వచ్చేలాగా ఆ రకం పెట్టేసుకుంటూ ఉంటారు. సో అలా ఇతను మధ్యలో పెట్టిన డాక్యుమెంట్స్ వచ్చేసి మన 2024 లోక్సభ ఎన్నికలప్పుడు ఖమ్మం నుంచి అతను పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఎక్కడ కూడా తాను వచ్చేసి క్రైస్తవుడని చెప్పుకోవాలి. కానీ క్రైస్తవుడిని అంటూ మా క్రైస్తవ దాడులు అంటూ హడావుడి చేస్తాడు, పక్క రాష్ట్రం వచ్చి మరి. మళ్ళీ అతను గుంపులు జనాలు ఏమంటాడు, హత్య అంటాడు. ఒక ప్రూఫ్ అని చూపెట్టాడా, చూపెట్ల. అదేమంటే హిందువుల మీద ద్వేషం. అతను మీరు ఇంకా ఎందుకు బయట ఉంచారు, అసలు అతిపెద్ద తెగులు అతనే, ముందు అతను లోపలేయండి. క్రైస్తవుడే ఎక్కడ చెప్పుకోలేదు, మత బోధకుడిగా ప్రచారం చేస్తాడు. అతను వచ్చేసి మరలా మీరు ఫాలో అవుతారు. అతను వచ్చేసి మన ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు, బట్ ఎక్కడ కూడా క్రైస్తవుడు అనే విషయం చెప్పలేదు. పోనీ చివరికి ఆక్యుపేషన్ దగ్గర అన్నా వస్తే ప్రైవేట్ ఎంప్లాయ్ అంట. ఒక మత బోధకుడు అన్నది ఈజ్ ఇట్ సోషల్ సర్వీస్ ఆర్ డూయింగ్ జాబ్? ప్రైవేట్ ఎంప్లాయ్ అతను. సోషల్ సర్వీస్ కదా వీళ్ళు అనేది, దేవుని సేవ అనేది వీళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఇది అయిపోయింది. నెక్స్ట్, విజయరెడ్డి ఎవరో ఉన్నాయి, విజయబాబు రెడ్డి, విజయప్రసాద్ రెడ్డి ఎవరో ఒక అతను. పోలీసులు ఎప్పుడైతే నోటీస్ ఇస్తే అడుగున్నారో అప్పుడు చెప్తున్నాడు, అనుమానాలండి, మా దగ్గర ఆధారాలు లేవండి అన్నాడు. ఏంటి అసలు ఇది? వీళ్ళ వెనక గుంపులుగా గొర్రెల మందగా వాళ్ళు ఏది చెప్తే అది వింటూ మీరు వెళ్తారా? అమాయకులైనటువంటి క్రైస్తవులారా, ఇప్పటికన్నా మారండి. చక్కగా పంట పండాక ఆ పంటను తీసుకెళ్లి సంతోషంగా మీరు అనుభవించండి తప్ప ఈ మధ్యలో కలుపు తెగులుతో కలిసి మీ పంటను పాడు చేసుకోకండి. దశం భాగం అంటూ అన్యాయంగా మీరు కష్టపడిందని తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వకండి. జీసస్ మీరు ఇదే నిజం. జీసస్ సంబంధించి బైబిల్ ఉంది కదా, కూర్చోండి ఇంట్లోని ప్రశాంత ప్రేయర్ చేసుకోండి ఇంటిల్లపాది. అండ్ హిందువులకు ఎలాగైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అలా మీకు సంబంధించేసి ఫేమస్ చర్చిలు అనేవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళండి. వారానికోసారో నెలకోసారో వెళ్ళండి, చక్కగా ప్రేయర్ చేసుకుని రండి. ఇబ్బంది ఏంటి అసలు అందులో? ఇంత దారుణం అసలు. దశం భాగం అంటూ డబ్బులు గుంజటాలు. అండ్ జీసస్ నీకు ఉద్యోగం ఇచ్చేసాడు సౌమ్య అంటూ ఒక వీడియో దొరికింది ఇప్పుడే నాకు. అసలు ఎంత దారుణంగా అంటే, కుంటోడికి కాలు వచ్చిందంటాడు, గుడ్డోడికి ఏమంటారు చూపు వచ్చిందంటాడు, కిడ్నీ పడినోడికి కిడ్నీ నయమైంది అంటాడు, లివర్ పడిన లివర్ నయమైంది అంటాడు. వీళ్ళకి మాత్రం యాక్సిడెంట్లు అవుతాయి, వీళ్ళకి మాత్రం రోగాలు వస్తాయి. అసలు ఏంటండి, ఎలా నమ్ముతున్నారండి అసలు వీళ్ళని? అసలు ఇంకా ఈ రకంగా ఉన్నారండి జనాలు. సో చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో ఒకటి నా ప్రధాన ఉద్దేశం ఒకటే, 4-5 రోజులు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను నేనైతే. ఎందుకు పాస్టర్ ప్రవీణ్ టాపిక్ తీసుకున్నానని. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ దేవుడు జీసస్ అయితే జీసస్, నా శివుడు అయితే శివుడు, రాముడైతే రాముడు, అల్లా అయితే అల్లా. నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. వీడైతే నన్ను రీచెక్ చేస్తాడు, ఉన్నట్టుగా చెప్తాడు, పేషెన్స్తో ఉంటాడు, తట్టుకుంటాడని. సో అది ఈరోజు నేను రివీల్ చేస్తున్నాను అన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి క్రైస్తవులు కాదు ఎస్సీలలో ఎవరెవరు నిజంగా హిందువులుగా ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఒకసారి లిస్ట్ తీయండి. తీసి నిజమైనటువంటి క్రైస్తవుల్ని, నిజమైనటువంటి హిందువుల్ని వేరు చేసి హిందువులకు మాత్రం ఎస్సీగా ఉండేలా చూడండి. విద్య ఉద్యోగాలు వాటిలో వారికి ఉపాధి లబ్ధి చేకూరాలి. తర్వాత ఎప్పుడైనా సరే ర్యాలీలు నిరసన తెలియజేస్తూ క్రైస్తవులు అంటూ బయటకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అసలు ఎవరు, వారి దగ్గర ఏం ఆధారాన్ని ఈ రకంగా చేస్తున్నారు అడగండి. ఆధారాలు లేకుండా కనుక ఆరోపణలు కనుక చేస్తూ పోతే లోపలేయండి. ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ ఏమంటున్నాడు, ఆధారాలు ఉన్నాయి, హత్య అన్నాడు. చివరికి ఏమంటున్నాడండి, ఏమన్నాడు, ఆ బండి అతను పడి ఉన్నటువంటి దృశ్యం చూస్తే నాకు అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అన్నాడు. ఇది ఒక్కటి అతను చెప్తే ఇంకేం చెప్పట్లేదు అతను. అదే నేను రెడీ, నేను కూడా సేమ్ అలాగే డ్రైవ్ చేస్తా అన్నాడు. ఇది అనుమానం. కానీ హత్య అని ఎలా అంటాడు? మొన్న షర్మిల, నా దగ్గర హత్య అని ఆధారాలు ఉన్నాయి. ఏం ఆధారాలు ఉన్నాయి ఆమె దగ్గర? వాళ్ళ అత్త మేనత్త, ఆమె ఆధారాలు ఉన్నాయి, హత్య అని ఆమె అంటది, అన్ని తెలియని ఆమె అంటది. నేను వైసీపీలు తెలిసిన జూపుడు ప్రభాకరు ఎంత ఘోరం అంటే, నాకు తెలిసి
సబ్జెక్టు కరెక్షన్ ఇన్ కేసు తేడా కనుక ఉంటే ఇతను ఎస్సీ సామాజిక వర్గంలో మాలని నేనైతే అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే ఎగదోస్తూ లేనిపోయిన శవరాజకాలు చేస్తూ ఉన్నారో వాళ్ళలో నేను క్రాస్ ఎక్కిన ప్రకారం ఆ సామాజిక వర్గంలో ఉన్నారు. మరలా వాళ్ళంతా కూడా మరలా ఎస్సీలు గుర్తింపబడతా ఉంటారు. ఏంటంటే క్రైస్తవులు ప్రేయర్లు అన్నీ చేస్తుంటారు, బట్ ఎస్సీ. జాన్ బెన్నీ లింగమా ఎవరు భయంకరంగా నేను తిట్టాడే, మేము మూర్ఖం ఉండా కొడుకులం, హత్యలు చేసి వచ్చాం, ఎవరిని వదిలిపెట్టాం, ఏమన్నారు మేమంటే హడావుడి చేశాడు. వీడితో అది కూడా అటాచ్ చేస్తాడు చివరిలో. అతను వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు, క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు గతంలో, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాడు. అతను కొడాలి నానికి చాలా క్లోజ్. ఆమె భారత్కి జగన్కి బాగా తెలుసు. అతనిని ముందు పెట్టి శవరాజకం చేస్తూ నానా హడావుడి చేస్తారు. అతను అసలు ఎందుకు వదిలేశారండి? సరే, డీజీపీ గుప్తా గారు ఇంతవరకు అతన్ని అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు వ్యవసాయం చేద్దాం సార్, చక్కన పంట పండిద్దాం సార్, 10 మందికి పంచుదాం సార్ పండిన పంటని. ఎవడెవడో వచ్చి కలుపులాగా తెగులులాగా ఉంటే వారిని ఎట్ట మీరు వదిలేస్తారు సార్? తర్వాత నిన్నటి వరకు మందు తాగలేదు, మందు తాగే అలవాట్లేదు, పాస్టర్లకు అద్దెనిదని అన్నారు. ఓ పాస్టర్ ఏకంగా రేప్ చేశాడు, వాటికి జీవితకాల శిక్ష పడిన తర్వాత వీడియో వేస్తా. ఏకైనా మరలా ఈ క్రైస్తవులు మరలా కొంతమంది వచ్చేసారు. ఏమని? సరే మందు తాగాడు తెలుస్తుంది, బట్ ఆ రకం ప్రమాదం అంటే బాధాకరమని అంటారు. అంటే నిన్నటి వరకు ఎవరైతే హత్య అన్నారో 1 by 1 పోలీసులు నోటీసులు వచ్చాక లేదండి అనుమానమేనండి అంటున్నారు. హత్య కాదు ప్రమాదం అంటారా? ప్రూఫ్లు ఉంటే చూపెట్టినా ఓకే అండి ప్రమాదం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కేవలం ఆ కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్లిసిటీ కోసం కొంతమంది, క్రైస్తవులు రచ్చగొట్టి కొంతమంది, కూటమి ప్రభుత్వం మీద బురదలని కొంతమంది, అమాయకులైనటువంటి వారిని సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యాలని ఇంకొంతమంది. నా దగ్గర కామెంట్లు పెడుతున్న వాళ్ళే నేను బ్లాక్ చేస్తూనే ఉన్నా, హైడ్ చేస్తున్నా, కుప్పలు ఇంకా వస్తున్నారు. ప్రూఫ్ల మీద ప్రూఫ్లు చూపెడుతున్నా. కానీ పాస్టర్ ప్రవీణ్ తాగట్లేదని వదిలేద్దాం, వైన్ షాప్లోకి వెళ్ళి అతను కాదన్నది వదిలేద్దాం, రోడ్డు మీద ప్రమాదం జరిగింది అతనేనా, ఎక్కడ చిల్లకల దగ్గర రామవరపడి రింగు అతనేనా, దెన్ 2 సార్లు చావు నోట్లోంచి బయటపడ్డాడు. చావు ఆయన వెంటాడుతూనే ఉంది. జీసస్ అతను కాపాడుతూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా సరే జీసస్ అని కాదనుకున్నాడు. తాను మరి సుపీరియర్గా ఫీల్ అయ్యాడో, డిప్రెషన్లో ఉన్నాడో, డోంట్ నో. అది వాళ్ళ ఆవిడ జెసికానే చెప్పాలి. ఫైనల్లీ చనిపోయాడు. అది ప్రమాదం అనేది అందరికీ అర్థమవుతుంది. సో ఈ పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఎవరెవరైతే హత్య అంటూ ర్యాలీలు అంటూ నిరసనలు అంటూ హిందువుల మీద లేనిపోయిన అడ్డదిడ్డంగా వాగున్నారో ఒక్కడని కూడా వదలద్దు, ఒక్కదాన్ని కూడా వదలద్దు. మీరు అదుపులోకి తీసుకోండి, విచారణ చేయండి. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి. ఇక మీద హిందువుల మీద బురదలని అనుకున్న ర్యాలీలు అంటూ జనానికి వచ్చేసి ఇబ్బంది కలిగించిన అండ్ అడ్డదిడ్డంగా మా ఇష్టం అంటూ చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, గుడులు కావచ్చు, ఎక్కడైనా సరే లౌడ్ స్పీకర్లు పెట్టి హడావుడి చేసిన, అదేమంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పేసి ఒక క్రిస్టియన్ ముందుకు వస్తే పోలీసులు అటువంటి కేసు పెట్టినా ఇక మీద సమాజం చూస్తూ ఊరుకోవచ్చు సార్. ఇప్పటికైనా చేయాల్సిన మంచి చేయండి, ఎప్పటికైనా జరగాల్సిన న్యాయం జరగలే చేయండి. పాస్టర్ ప్రవీణ్ చనిపోవడం బాధాకరం. అతను వాగిన వాగుని మేము భరించాం, బట్ అతను తాగిన తాగుడికి జీసస్ భరించలేకపోయాడు, అందుకే చనిపోయాడని చెప్పేసి పోస్టులు పెడుతున్నారండి. ఆయన పరువు ఇంకా తీస్తున్నారు. కారణం ఏంటంటే కేవలం ఆయన చావును వాడుకుని శవరాజకం చూస్తున్న కొంతమంది క్రైస్తవులు, రాజకీయ నాయకులు. సో దయచేసి నెక్స్ట్ అటాచ్ చేసి వీడియోలు చూసేసి సమాజంలో క్రైస్తవులను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో, సమాజంలో ఎవరెవరు ఏ రకం ముందు హడావుడి చేసి ఆ తర్వాత సైలెంట్ అవుతున్నారో మీరే చెప్పండి, కింద కామెంట్లో తెలియచేయండి. నేను చేస్తున్న వ్యవసాయానికి సంబంధించి నిజంగా నాకు కలుపు తీయటం రాదు, బట్ అనుకోకుండా తగిలింది చెప్పి తీయాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని మొత్తం ఇదిగో ఈ యొక్క వీడియోతో కడిగేసుకున్నా. ఇక నెక్స్ట్ పంట వచ్చినప్పుడే అది ఎవరెవరికి పంచాలి, ఎలా ఎవరెవరికి చేయాలి అన్నది నేను అటువంటి వీడియోలో ఇస్తాను. ఇక వీడియోతో ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించేసి ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చేసా. ఇక పోస్ట్ మార్టం వచ్చాక 2 నిమిషాలు మాట్లాడదాం. రాత్రి కూడా నన్ను పోలీసు వారు పిలిచారు, అక్కడికి రమ్మన్నారు యాక్చువల్లీ సిక్ విచారణకి. సార్ ఒకసారి మీరు వచ్చి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. నేను అన్నాను ఆధారాలు ఉంటే ఎంతసేపు ఎందుకుంటా ఉండే, లేదంటే మా దగ్గర ఏం ఆధారాలు లేవు, మా అనుమానాలు మాత్రమే ఉన్నాయి. ఆధారాలు మీరు ఏమిచ్చినా మేము స్వీకరించడానికి వీఆర్ ఆల్ రెడీ. మీరు పక్కగా యాక్సిడెంట్ అంటారా, మీరు అలాగే నిరూపిస్తే మేము దానికి ఒప్పుకుంటాం. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని. నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి
వాణ్ణి కొట్టి చంపేశా. మర్డర్. చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు. భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. మందు తాగడు అని ఎప్పటికీ మనం వాదించాల్సిన అక్కర్లేదు. ఆయనే అది కొన్నది, ఇంకెవరు కాదు, ఆయనే కొన్నాడు. కెమెరా ముందు మాట్లాడుతున్న ప్రతి మాట ఆ వ్యక్తి జీవితంలో ఉంది అని అనుకోవడం మొట్టమొదట మన అమాయకత్వం. అన్న మరణించింది 100% ప్రమాదమే, యాక్సిడెంట్ అంతే. మనం అప్పులు చేసి ఇవ్వాలా, దొంగిలించి తేవాలా? మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి. నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా, రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, ఓ డబ్బాలు వేసేయి. 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకంగా తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది 100కి 100 పాళ్ళు, ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఉడతూపులకు చెంతకాలు రాలా, మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడతారు. మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఓట్లకొస్తాగిన్నా కొడకల్లారా, మమ్మల్ని కలకొద్దాం. మేము మంచి వాళ్ళకి కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, బొండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఎంతకైనా తెగించలేక సిద్ధంగా ఉన్నాం. సౌమ్య, యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. కమింగ్ ఎలక్షన్స్ లో మీరందరూ ఒక్కటైతే, క్రైస్తవులందరూ ఒక్కటైతే ఎవరండి మనకు శత్రువులు పారిపోతారు. కాబట్టి దయచేసి నా మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొకసారి మనకి ఈ ప్రభుత్వమే కావాలి అని ప్రార్థన చేయండి. జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు, శత్రుత్వం ఎక్కువైపోతా ఉంది. కాబట్టి ఆయనకి ఏ ప్రమాదం రాకుండా ఉండాలని, ఆయనకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ కూడా దీవించమని మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇది మీ ప్రేయర్, నేను మీకు చేస్తున్న ప్రత్యేక. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోక ముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా. మర్డర్. చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా.